హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కూడా ఒకసారి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు వీడియో దేని గురించి అంటే కళాంజలి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్ని అరేంజ్ చేశారండి నిజాంపేట్ రోడ్లో. దీని అడ్రస్ కూడా కొలను విజయమోహన్ రెడ్డి గార్డెన్స్ అనమాట. ఇంతకుముందు కొలను రాఘవారెడ్డి గార్డెన్స్లో ప్రెస్టేజ్ సేల్ పెట్టాము. సో అది డిఫరెంట్. అండ్ ఇది వచ్చేసి కొలను విజయమోహన్ రెడ్డి గార్డెన్ అండి. సో ఇక్కడ ఎగ్జిబిషన్ నడుస్తుంది, కళాంజలి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అనమాట. హ్యాండ్లూమ్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్ అన్న. ఇక్కడ మనకి ఎంట్రన్స్లోనే ఇలా ఉంటుందండి. ఇలా ఉంటుంది. అక్కడ ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి, లైక్ వాళ్ళ టైమింగ్స్ ఏంటి, మార్నింగ్ 11:30 నుంచి ఈవినింగ్ నైట్ 9 o'clock వరకు. అలాగే ఇక్కడ దొరికే ప్రతి ఐటమ్ని మొత్తం బయట డిస్ప్లే పెట్టేశారనమాట. బయట బోర్డు అండి, బోర్డులోనే పెట్టేశారు ఏ ఐటమ్స్ దొరుకుతాయి అనేసి. మనం ఎంట్రన్స్లో వెళ్ళగానే మనకి ఫస్ట్ షాప్ అండి ఇదే కనిపిస్తుంది. అదేంటంటే లైక్ సిరమిక్తో కూడినటువంటి ఈ కప్స్, జార్స్, పచ్చడి జాడీలు, అలాగే ప్లాంట్ పాట్స్ ఉంటాయి కదా, మొక్కల్ని నాటుకునే పాట్స్, ఇవన్నీ అన్ని రకాల ఐటమ్స్ సిరమిక్ మెటీరియల్తో తయారు చేసినవండి. ఇవన్నీ కూడా వాళ్ళు యూపీ నుంచి తెప్పించారట. యూపీ నుంచి ఇవన్నీ కూడా వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చారట. అండ్ ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 200 అండి. 200 నుంచి స్టార్ట్ అవుతుందట. ఇది కూడా సిరమిక్ మెటీరియల్తోనేనండి. ఇది వచ్చేసి మనీ బ్యాంక్ ఉంటుంది కదా, మనీ స్టోర్ చేసుకునేది, అదనమాట. సిరమిక్ మెటీరియల్తో వచ్చింది. కొంచెం వెయిట్ పరంగా చూస్తే వెయిట్ అయితే ఉందండి. ఇది చూడండి, కొంచెం జాడీ టైప్లో ఉందన్నమాట కొంచెం చూడటానికైతే. బట్ దానికి వచ్చేసి కూడా మనీ బ్యాంక్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ ఫ్లవర్ పాట్స్, జాడీలు, పచ్చడి సీజన్ కదా, మంచిగా జాడీలు, చిన్న జాడీలు, పెద్ద జాడీలు. ఈ పెద్ద జాడీలు ఇవన్నీ 700, చిన్న జాడీలు అన్నీ కూడా 300 అలా చెప్పాడు అతను. చూడండి, ఇవన్నీ కూడా ఈ ఐటమ్స్ అన్నీ కూడా సిరామిక్ మెటీరియల్తో తయారు చేసినమాట. ఇదిగోండి, మొక్కలు నాటుకునే చిన్న చిన్న పాట్స్ ఉంటాయి కదా, అవి కూడా డిఫరెంట్ డిజైన్లో వస్తున్నాయి కదా ఈ మధ్య కాలంలో, అవి కూడా ఇక్కడ పెట్టారండి. సో మనకి స్టార్టింగ్ షాపే ఇదన్నమాట. దీని టైమింగ్స్ కానీ మొత్తం కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతానండి, అడ్రస్ డీటెయిల్స్ కానీ ఎవ్రీథింగ్, ఓకేనా. అండ్ తర్వాత మనం వచ్చేస్తున్నామండి ఎగ్జిబిషన్లో నెక్స్ట్ కొంచెం ముందుకెళ్ళగానే వచ్చే స్టాల్ వచ్చేసి ఇవన్నమాట. అంత ఫ్యాన్సీ ఐటమ్, లేడీస్కి సంబంధించినవి, హెయిర్ బ్యాండ్స్ కానీ, నెయిల్ రిమూవర్స్ అండి. ఇలాంటివి వస్తున్నాయి కదా, నెయిల్ రిమూవర్స్ క్లాతింగ్ టైప్లో, లిక్విడ్గా ఉండవు అనమాట. దాంట్లో మనకి చిన్న చిన్న క్లాత్స్ వస్తాయన్నమాట, దాంతో మనం క్లీన్ చేసుకుంటాము. ఇవన్నీ క్లిప్స్, ఇయర్ స్టడ్స్ కానీ చూడొచ్చు మీరు. ఇవన్నీ కూడా అంతా లేడీస్ కలెక్షన్ అండి, ఫ్యాన్సీ కలెక్షన్. హెయిర్ క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్, హెయిర్ యాక్సరీస్, అలాగే మెహందీ, అలాగే నెక్ పీసెస్ అండి, ఆక్సిడైజ్డ్ మెటీరియల్తో ఉన్న ఈ బ్యాంగిల్స్ కానీ, అలాగే ఇయర్ టాప్స్ కానీ, నెక్ పీసెస్ కానీ, ఇవన్నీ కూడా అన్నమాట. అలాగే ఇవన్నీ కూడా అండి హెయిర్కి పెట్టుకుంటాం కదా, హెయిర్ క్లిప్స్ అలాంటివి అన్నమాట. ఇవన్నీ చూడండి, చాలా నైస్గా ఉంటాయి కదా, పిల్లలకి పెడితే క్యూట్గా ఉంటారు. ఇవన్నీ కూడా హెయిర్ క్లిప్స్ కానీ, అలాగే మనం శారీకి కూడా వీటిని ఫిక్స్ చేసుకోవచ్చు. మనం శారీకి పిన్కి పెట్టుకుంటాం కదా దాని బదులుగా. అలాగే ఇవి నెక్కి పెట్టుకుంటాం కదా, నెక్ బ్యాండ్స్ అని వస్తున్నాయి ఈ మధ్యకాలంలో, అవన్నీ. అలాగే ఫింగరింగ్ కలెక్షన్ అండి, జస్ట్ ఫ్యాన్సీ అనమాట, జస్ట్ మెటల్ టైప్ ఉంటాయి అంతే. అండ్ ఇంకొంచెం లోపలికి వెళ్ళగానే మనకు వచ్చే స్టాల్ అసలు మెయిన్ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుందండి. హ్యాండీక్రాఫ్ట్స్ పోచంపల్లి ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా చూడండి, పల్లెటూరు జీవన శైలిని బేస్ చేసుకొని ఇవన్నీ తయారు చేశారు, రూపొందించారు. ఇవన్నీ కూడా వుడెన్తో తయారు చేశారండి. ఈయన శ్రీ వెంకటేశ్వర స్వామి ఉన్నారు కదా, ఆ రూపు వచ్చేసి 750 అని నాకు చెప్తున్నాడు. మనకు చూడండి, కొండపల్లి బొమ్మ అంటే మెయిన్ మనకి ఇదే కదా గుర్తొస్తుంది. ఇది ఒకటి అను, ఒక తాత అవ్వ ఇద్దరు ఇలా 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 తలలు ఊపుకుంటూ, ఎస్ ఇదిగోండి ఇలా, ఇవే కదా మనకు గుర్తుకొస్తాయి కొండపల్లి బొమ్మలు అంటే. అండ్ ఇవన్నీ కూడా అండి, అండ్ ఇవన్నీ కూడా వుడెన్ మెటీరియల్తో అలా తయారు చేసినవట చెప్పడం జరిగింది. కొంచెం కాస్ట్ పరంగా ఎక్కువ ఉన్నా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి ఇంట్లో పెట్టుకుంటే. ఇవన్నీ అమెజాన్లో వాటిల్లో కూడా ఈ మధ్యకాలంలో చాలా బాగా తీసుకుంటున్నారు అందరూ.
మనం చూస్తున్నాం కదా, యూట్యూబర్స్ చేస్తూ ఉంటారు కదా రకరకాల వ్లాగ్స్, వాటిలో చూస్తూ ఉంటాం ఇలాంటివే తెప్పించుకుంటున్నారు. అండ్ ఇవన్నీ అండి విలేజ్ జీవన శైలిని, వారి విధానాన్ని అన్నీ కూడా రిప్రజెంట్ చేస్తూ రూపొందించిన ఆర్ట్స్ అన్నమాట ఇవన్నీ. తల్లి బిడ్డల చూడండి వాళ్ళ మధ్య అనుబంధాన్ని కూడా ఎంత బాగా ప్రతిబింబించారో. ఒక తల్లి ఒక బిడ్డను ఎత్తుకున్నట్టుగా అలా ఉన్నాయన్నమాట చిన్న చిన్న బొమ్మలు అవి. సో నెక్స్ట్ వచ్చేస్తున్నామండి లేడీస్కి సంబంధించిన కుర్తీస్ అన్నమాట. మనం ఇప్పుడు కాలంలో చూస్తే ఎక్కడికి వెళ్ళినా బట్టలు బట్టలు బట్టలు, అంటే మెట్రోకి వెళ్ళినా బట్టలు, మోర్కి వెళ్ళినా బట్టలు, డిమార్ట్కి వెళ్ళినా బట్టలు, జస్ట్ మొబైల్ ఓపెన్ చేస్తే ఆన్లైన్లో ఎక్కడికి వెళ్ళినా బట్టలు అయిపోయినాయి అన్నమాట. అయితే ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇవన్నీ కూడా 100% కాటన్ అని అతను చెప్పాడనమాట. 100% కాటన్ అండి మా దగ్గర. అండ్ ప్రైజెస్ కూడా 200 నుంచి స్టార్ట్ అవుతాయి, అంటే 250 నుంచి ఉన్నాయని చెప్పారు. బట్ ఎలాగో 250 అంటే 200 అని అనేస్తారు కదా, సో అందుకని చెప్పేసి 200 అని నేను మెన్షన్ చేశాను. అండ్ చూడండి పార్టీ వేర్కి ఆయన ఒక టాప్ కూడా తీసి చూపించారు, అది కూడా 600 అని చెప్పారనమాట. ఈ ప్రైజెస్ అన్నీ నేను ఇక్కడ స్పెసిఫిక్గా ఎందుకు మెన్షన్ చేయట్లేదంటేనండి, అవన్నీ నెగోషియేట్ అయ్యి బార్గింగ్ చేసిన తర్వాత వాళ్ళు చాలా తగ్గిస్తారనమాట. వాళ్ళు చెప్పడం అనేది నాకు చెప్పినట్టుగా వేరే కస్టమర్ వచ్చినప్పుడు సేమ్ ప్రైజెస్ వాళ్ళు ఏం చెప్పట్లేదు. సో అందువల్ల ఒక స్పెసిఫిక్ ప్రైస్ అనేది నేను మెన్షన్ చేయట్లేదు. బట్ సుమారుగా అయితే 200 నుంచి అక్కడ స్టార్ట్ అవుతాయట. అండ్ మనం తర్వాత వచ్చేసామండి ఇక్కడ టవల్స్ అన్నమాట. టవల్స్ అండి ఇవన్నీ తమిళనాడు అక్కడి నుంచి కూడా వస్తాయని చెప్పారు. అలాగే కాటన్ లుంగీలు ఉంటాయి కదా, గళ్ళ లుంగీలు అని అంటారు కదా, ఈ లుంగీలు ఇవన్నీ కూడా తమిళనాడు నుంచి వస్తాయట. స్పెషల్ క్వాలిటీ అని ఉంది కదా, అది వచ్చి తమిళనాడు నుంచి వస్తుందని చెప్తున్నారు ఆ తాత. అది వచ్చేసి 200 రూపీస్ అని చెప్పారు. అండ్ టవల్స్ వచ్చేసి 100 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయని చెప్పారు తాత. సో ఆ స్టాల్ నుంచి ముందుకు వచ్చేస్తే లేడీస్కి ఫేవరెట్ అండి 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అనమాట. ఈ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీలో మీరు మొత్తం చూడొచ్చు క్రిస్టల్స్ కలెక్షన్ కానీ, మెడకి పెట్టుకుంటాం కదా క్రిస్టల్ బీడ్స్తో తయారు చేసినవి. నాకు ఈ పర్ల్స్ అయితే చాలా బాగా నచ్చిందండి. నేను ఎప్పటి నుంచో తీసుకోవాలని ట్రై చేస్తున్నాను. నాకు ఆల్రెడీ సింగిల్ వరుసలో ఒకటి ఉంది, బట్ ఇది చూడగానే నాకు చాలా బాగా నచ్చింది. అలాగే ఇయర్ స్టడ్స్ అన్నీ చూడొచ్చు మీరు. ఒక సైడ్ అంతా కూడా బ్లాక్ బీడ్స్ ఉన్నాయండి, ఇంకొక ప్లేస్లో వచ్చేసి ఈ స్టాండ్ మొత్తం కూడా హ్యాంగింగ్స్ అన్నమాట, బుట్టలు ఇవన్నీ చోకర్స్ కానీ. ఇది 1000 పైన అని చెప్పాడు, 1015 అంత చెప్పాడు. ఆ చోకర్ వచ్చేసి సేమ్ అండి మనకి స్టోర్స్లో దొరికే ప్రైజెసే ఉన్నాయి, బట్ ఇక్కడైతే మనం బార్గింగ్ చేయొచ్చు అనమాట. అండ్ ఇది కూడా అండి ఈ మధ్యకాలంలో హల్చల్ అవుతుంది కదా ఈ మోడలు. అండ్ ఈ బీడ్స్ ఇవన్నీ నాకు బాగా నచ్చినాయండి, కలర్స్ నాకు బాగా నచ్చాయి. మనకి ఎలాంటి శారీస్ మీదకైనా సరే మ్యాచింగ్గా వేసుకుంటే చాలా బాగుంటాయి. అండ్ చూడండి ఇంకా ఎన్ని కలెక్షన్ ఉన్నాయో ఈ క్రిస్టల్స్లో కానీ ఈ పూసల్లో. ఒక్కొక్క వరుస వచ్చేసి 200 అని చెప్తున్నాడు. అండ్ కింద వరుసలో వచ్చేసి 70 రూపీస్, ఇంకొకటి వచ్చి 100 రూపీస్ అని చెప్తున్నాడు అనమాట అతను. చూడండి ఇయర్ టాప్స్లో కూడా 200 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయట. అండ్ తర్వాత వచ్చేసామండి మనం అచ్చమైన ఇదిగోండి కొండపల్లి ప్రింట్లున్న బెడ్షీట్స్ అండి. చూడండి ఇది 6x6 కాట్కి వస్తుంది అనమాట, అంటే డబల్ కాట్ అంటారు కదా వాటికి వస్తుంది. చూడండి ఎంత బాగుందో ప్రింట్. అతను చెప్తున్నాడు అనమాట ఇది ఎంత అంటే 550 అని చెప్తున్నాడు. ఇతని దగ్గర అండి బెడ్షీట్స్ అన్నీ ఉంటాయి, దివాంజీ కాట్ సెట్స్ ఉంటాయి, పిల్లో కవర్స్ ఉంటాయి, దుప్పట్లు ఉంటాయి, అన్నీ కూడా అండి హ్యాండ్లూమ్స్ అనమాట. ఇవన్నీ జస్ట్ ఏదో మిషన్ ప్రింట్స్ కాదనమాట, హ్యాండ్లూమ్స్. సో మనకి చాలా అందంగా ఉంటుందండి హ్యాండ్లూమ్స్తో వేసిన బెడ్షీట్లు కానీ దివాంజీ సెట్లు కానీ చాలా అందంగా ఉంటాయి, బ్యూటిఫుల్గా క్లాసిక్గా ఉంటాయి అన్నమాట. ఇతని దగ్గర కూడా రేంజ్ స్టార్ట్ అయ్యేది 550 రూపీస్ నుంచి అని చెప్తున్నాడు. ఇవి చూపిస్తున్నాడండి దివాంజీ కాట్ సెట్ అని చెప్పేసి. ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందో నాకు ఇది. యాక్చువల్గా ఓపెన్ చేయడం ఎందుకులే అని అనుకున్నాను, బట్ చాలా బాగా నచ్చింది అనమాట. మీకు కూడా చూపించినట్టు ఉంటుంది అన్నట్టుగా. అండ్ ఇంకో ప్రింట్ కూడా చూపిస్తున్నాడండి. ఇవన్నీ కూడా అండి కాటన్ అట, కంప్లీట్లీ హ్యాండ్లూమ్స్ అండి, ఇవి హ్యాండ్ మేడ్ అని చెప్తున్నాడు. అండ్ ఇది వచ్చింది కదా ఈ ప్రింటెడ్ టైప్ లాగా, ఇది వచ్చి 1200 అట.
దానికి సంథింగ్ ఆ మెటీరియల్ స్పెషాలిటీ ఏదో చెప్పారు, ఎగ్జాక్ట్గా నాకు ఐడియా లేదనమాట. ఇవన్నీ కూడా చూడండి, లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ కలెక్షన్ ఇక్కడ ఉందండి. చూడటానికి ఇవి సింపుల్గా ఉన్నప్పటికీ కూడా హాల్లో వేసిన తర్వాత మాత్రం ఒక బ్యూటిఫుల్ లుక్ వస్తుందండి. మా ఇంట్లో దివాంజీ కాట్ ఉంది కాబట్టి నేను వీటిల్లో ఎక్స్పెరిమెంట్ చేయడంలో నెంబర్ 1 అనమాట. సో ఎవరైనా సరే తీసుకోవాలనుకుంటే ఇక్కడ ఒకసారి ట్రై చేయండి, మీరు బార్గెన్ కూడా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ స్టాల్కి వచ్చేస్తున్నామండి, నైటీస్ సెక్షన్ అనమాట. ఇదంతా నైటీస్ స్టాల్, కంప్లీట్లీ నైటీస్ మాత్రమే ఉంటాయి. 200 నుంచి స్టార్ట్ అవుతాయట, 1000 రూపీస్ వరకు ఉంటాయని చెప్తున్నారు ఆయన. కానీ సీరియస్లీ అండి, నేను ఈ మధ్య కాలంలో రకరకాల స్టోర్స్ కానీ ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు అసలు నైటీస్ అయితే టూ మచ్ కాస్ట్ ఉంటున్నాయి ఎక్కడైనా. బట్ ఇక్కడైతే 200 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అండ్ మంచి మంచి ప్రింట్స్ అండి, కలర్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. కొన్ని డార్క్ కలర్స్ ఉంటాయి, కొన్ని సోబర్ కలర్స్ ఉంటాయి కదా, లైట్గా అట్లా, అవి కూడా ఉన్నాయి ఇక్కడ. నేను యాక్చువల్గా తీసుకుందామని అనుకున్నానండి, ట్రస్ట్ మీ, నేను నిజంగా తీసుకుందామని అనుకున్నాను. బట్ ఏంటంటే అది కొంచెం క్లోజింగ్ టైం లాగా ఉందన్నమాట. సో ఇంకా వాళ్ళ హడావుడిగా ఉండడం వల్ల లైక్ ఇంకా షూట్ చేసుకొని వచ్చేసాను. బట్ సమ్ అదర్ టైం అయితే డెఫినెట్గా ప్లాన్ చేయాలి. ఇలాంటి ఎగ్జిబిషన్స్ వీళ్ళు వేరే ప్లేసెస్లో కూడా కండక్ట్ చేస్తూ ఉంటారంటండి. సేమ్ స్టాలే ఉండవు, ఈ స్టాల్స్ అనేవి మారుతూ ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ యూపీ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, జార్ఖండ్ నుంచి, ఇలాగ తమిళనాడు నుంచి, అక్కడి నుంచి వచ్చి వీళ్ళు ఇలా పెట్టుకున్నారు కదా, ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేశారు కదా. నెక్స్ట్ టైం ఈ కళాంజలి వాళ్ళు హ్యాండ్లూమ్స్ అండ్ ఎగ్జిబిషన్స్ వాళ్ళు వేరే చోట పెట్టినప్పుడు ఎగ్జిబిషన్ వేరే వాళ్ళు వస్తారనమాట, వీళ్ళే రిపీట్ అవ్వరు. కాబట్టి మనకి వెరైటీ ఆఫ్ కలెక్షన్ కానీ అవన్నీ కూడా మనం చూడొచ్చు. అండ్ ముందు కూడా నేను ఇలాంటివి ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తానండి. ఇవన్నీ కూడా కాటన్ శారీస్ అండి, కాటన్ శారీస్. ఇవి కూడా అండి చాలా లైక్ 250-300 రేంజ్ నుంచి కూడా స్టార్ట్ అవుతాయని చెప్పారు ఇక్కడ. ఇవన్నీ మీరు చూడొచ్చండి. ఇవన్నీ కాటన్ మెటీరియల్ అట, కాటన్లోనే డిఫరెంట్ చెప్పారనమాట. వాటిల్లో లైక్ ఆయన చాలా ఎక్స్ప్లెయిన్ చేశారండి. బట్ ప్రతి ఒక్కటి మన బ్రెయిన్లో రిజిస్టర్ అవ్వదు కదా. సో ఇవన్నీ కూడా శారీస్ కలెక్షన్ అండి. బట్ కాటన్ అయితే మిక్స్ ఉంటుందంట దీంట్లో. చెప్పారండి కలంకారీ వర్క్ ఉంటుంది అని చెప్పేసి తీసి చూపించాడు కొన్ని. ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న ప్రతి ఒక్క ఐటమ్ కూడా అండి చాలా నీట్గా ఉన్నాయన్నమాట. ప్లెజెంట్ కలర్స్ ఉన్నాయి. ఎవరైనా కాటన్ శారీస్ని, కాటన్ వస్త్రాలని ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఉంటే కనుక జస్ట్ గివ్ ఏ ట్రై అండి ఇక్కడ ఒకసారి. అండ్ ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి మనకి ఎండ్ అయిపోతుందండి ఇంకొక 3-4 డేస్లో. ఆల్రెడీ నేను దీన్ని కవర్ చేయడమే కొంచెం లేట్గా కవర్ చేశాను. యాక్చువల్గా నేను దీనికి వెరీ నియర్ బై ఉంటూ కూడా నేను చాలా లేట్గా తెలుసుకొని లేట్గా కవర్ చేయడం జరిగింది. సారీ ఫర్ దట్. అండ్ ఈ శారీ చూడండి, ఈ శారీ వచ్చేసి 1800 అని చెప్పాడండి. రెడ్ కలర్ శారీ అండ్ కాటన్ మిక్స్డ్ ఉంటుందంట, సాఫ్ట్ కాటన్ ఉంటుంది, లైక్ స్టిఫ్గా కాటన్ లాగా ఉండదు అని చెప్తున్నారు ఆయన నాకు. ఇవన్నీ చూడండి కొంచెం హ్యాండ్ వర్క్ ఉన్న, హ్యాండ్లూమ్ వర్క్ ఉన్న లైక్ చుడీదార్స్ కానీ, చుడీదార్ మెటీరియల్స్ కానీ, అలాగే శారీస్ కానీ ఇంకా చాలా చూపిస్తూనే ఉన్నారనమాట. అండ్ తర్వాత వచ్చేసామండి ఈ సెక్షన్కి, కుర్తీస్ అండ్ ఖాదీ సెక్షన్కి వచ్చామన్నమాట. అంటే మెన్స్ వేర్ అని చెప్పుకోవాలండి. షర్ట్స్ కానీ లేకపోతే వాళ్ళు కూడా ఫెస్టివల్ టైంలో వేసుకుంటారు కదా కుర్తీస్, పైజామాస్ లాగా. సో జెంట్స్కి సంబంధించిన పైజామాస్ అవన్నీ కూడా ఖాదీ మెటీరియల్తో చేశారని చెప్తున్నాడు అనమాట అంకుల్. ఈయన ఏం చెప్తున్నారంటే లైక్ ఇక్కడ 300 నుంచి స్టార్ట్ అవుతుందట, 300 నుంచి 1000 లోపలే ఇక్కడ అన్ని ఏ ఐటమ్ అయినా సరే 1000 లోపలే ఉంటుందని నాకు చెప్తున్నారు. ఇక్కడ చూడండి ఎంత ప్లెజెంట్ఫుల్ కలర్స్ ఉన్నాయో. నార్మల్ స్టోర్లో మనకి ఏదైనా ప్యాటర్న్ నచ్చినా మనకు అనుకున్న కలర్ దొరకదు కదా, బట్ ఇక్కడ చూడండి మీరు ఎన్ని కలర్స్ ఉన్నాయో. ఖాదీలో 100% స్కిన్ ఫ్రెండ్లీగా ఉంటుంది కదా, మళ్ళీ ఈ సమ్మర్లో మనకి చాలా కంఫర్ట్గా ఉంటుందండి. ఈ చెమట, ఈ చిరాకు నుంచి కూడా మనకి కొంచెం కంఫర్ట్ అనేది ఇస్తుంది కాటన్ అనేది. సో ఇప్పుడు మన నెక్స్ట్ స్టోర్కి వచ్చామండి.
ఇవన్నీ అండి పోచంపల్లి శారీసు. ఈ పాప ఇక్కడ ఈ స్టోర్లో ఉంది కదా, చాలా ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట. ఇక్కడున్న కలెక్షన్ ఏంటి చెప్పు అంటే నాన్ స్టాప్గా దోశ పెసరట్టు పూరి అని చెప్పినట్టుగా అంత ఫాస్ట్గా మేడం అది ఇదని అన్నీ చెప్పేసింది అనమాట. మంగళగిరి కాటన్ ఉంటుంది, అలాగే తమిళనాడు నుంచి సమ్ శారీస్, అలాగే జైపూర్ కలెక్షన్ ఉంది, అలాగే రా సిల్క్ ఉంది, కాటన్ ఉంది, పట్టి ఉంది, జరీ పట్టి అన్నీ చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది. అలాగే నైటీస్ కూడా ఇక్కడ ఉన్నాయండి చూడండి, హ్యాండ్లూమ్ నైటీస్ ఇవన్నీ అని చెప్పి చూపిస్తుంది అమ్మాయి. ఆ నైటీస్ వచ్చేసి 400 ఉంటాయంట, హ్యాండ్లూమ్ బేస్డ్ అనమాట ఆ నైటీలన్నీ. ఇవన్నీ శారీస్ అండి చూడొచ్చు మీరు. మీకండి దగ్గరలో ఉన్న ఎగ్జిబిషన్ స్టాల్స్లో కొనటం వల్ల ఏమన్నా ఉపయోగం ఉంది ఏంటంటే, మీరు ఈవినింగ్ టైం అలా ప్రశాంతంగా కాస్త బయటకు వచ్చినట్టు ఉంటుంది. ఇక్కడ టికెట్ అలా తీసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు అనమాట, ఎంట్రన్స్ టికెట్ అలాగే ఏమి ఉండదు. మీరు చక్కగా హ్యాపీగా స్టెప్ ఇన్ అవ్వచ్చు. మీకు ఈవినింగ్ అలా కాస్త రిఫ్రెషింగ్గా ఉంటుంది బయటకు వచ్చి ఇలా తిరుగుతుంటే. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఇలా మల్టిపుల్ స్టోర్స్, రకరకాల స్టోర్స్ ఒక చోటకు వచ్చేస్తే మీరు ఏదైనా తీసుకోవాలనుకున్న ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయన్నమాట. మనం ఒక ప్లేస్కి వెళ్ళి వాళ్ళు చూపించే తీసుకోవడం అలా కాకుండా ఒక ఇన్ని షాప్స్ దగ్గర ఉన్నాయి కాబట్టి మనకు ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. మనకి ఏదైనా తీసుకోవాలని అనిపిస్తే కూడా ఇన్ని వాటిల్లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే బార్గింగ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్, చుడీదార్స్, అలాగే నైటీసు, శారీసు, స్కర్ట్స్, ఈవెన్ కుర్తీస్, ఎవ్రీథింగ్ దొరుకుతాయండి. చూడండి శారీస్ అన్నిటినీ నీట్గా ఫిల్ట్ లాగా కట్ చేసి చక్కగా పెట్టారనమాట. అంటే ఎవరైనా వచ్చేసి ఆ శారీ చూపించండి ఇది చూపించండి అని అంటూ ఉంటారు కదా, సో అందుకని వాళ్ళే డిస్ప్లే కింద వాళ్ళ దగ్గర ఉన్న ది బెస్ట్ కలెక్షన్ అన్నిటిని బయట అలా డిస్ప్లే పెట్టారు. ఇవన్నీ వాళ్ళ శారీస్ అండి. ఇవన్నీ కూడా వాళ్ళు ఆంధ్ర సైడ్ నుంచి తెప్పించారట చెప్పారు వాళ్ళు. ప్రింటెడ్, అలాగే కలంకారీ, మిర్రర్ వర్క్, అలాగే పెట్టికోట్స్, ఉమెన్ పెట్టికోట్స్, శారీ పెట్టికోట్స్, శారీస్ ఇవన్నీ ఉంటాయని చెప్పేసి ఆవిడ చెప్పారనమాట. ఆవిడ ఆంధ్ర నుంచి వచ్చారట. అండ్ ఇవన్నీ అండి కిడ్స్ కలెక్షన్ అనమాట, చిల్డ్రన్స్ వేర్ అని చెప్పాలి. ఇవన్నీ చూడండి చిన్నపిల్లల ఫ్రాక్స్, టీ షర్ట్స్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. బుజ్జి స్కర్ట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇక్కడ 70 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందంట అండి, 70 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుందంట. 200 లోపల 250 లోపల మ్యాక్సిమం ప్రైస్ అంట. అంటే అంత తక్కువ రేంజ్లోనే వీళ్ళు ఇంత పెట్టారండి. వాళ్ళ దగ్గరున్న కలెక్షన్ వచ్చేసి ఇదంతా వాళ్ళదే. స్టార్టింగ్ 70 రూపీస్. అలాగే జూట్ బ్యాగ్స్ కలెక్షన్స్ కూడా ఆవిడ పెట్టారు చూడండి. ఇవన్నీ జూట్ బ్యాగ్స్ కలెక్షన్స్ అనమాట. అండ్ తర్వాత ఇవన్నీ కుర్తీస్ అండి. మీకు కుర్తీస్ చూసి బోర్ కొట్టేసి ఉంటుంది కదా, సో అందుకని నేను కొంచెం ఏదైనా డిఫరెంట్గా చూపిద్దామని ఇదిగోండి స్కర్ట్, చిన్ని స్కర్ట్ అనమాట, చాలా బుజ్జి స్కర్ట్. అసలు చూడండి చిన్న బిడ్డలు ఉంటారు కదా, చిన్న పిల్లలు, 1 year బేబీస్, 1.5 year వాళ్ళకి సంబంధించిన స్కర్ట్స్ అవన్నీను. అలాగే మనం లెదర్ బ్యాగ్ సెక్షన్స్కి వచ్చేసాము. ఇవన్నీ లెదర్ బ్యాగ్స్, లెదర్ పౌచెస్. ఇదిగోండి ఇది చూపించారు నా చేతిలో ఉంది కదా, ఇది 100 రూపీస్ అట. ఇవన్నీ లెదర్ బ్యాగ్స్, లెదర్ పర్సులు, లెదర్ పౌచెస్, లెదర్ వ్యాలెట్స్ ఉంటాయి కదండి, ఇవన్నీ లెదర్ బెల్ట్స్, ఆ బెల్ట్స్లో కలర్స్ అండ్ లెదర్ బ్యాగ్స్ అండి, హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీను. ఇప్పుడు అతను పట్టుకొని చూపిస్తున్నారు కదా, అది వచ్చేసి 4000 ఎంతో ఉంటుంది, 3500కి వస్తుందని చెప్తున్నారు. ఇవన్నీ బయట అండి, ఇలాగా హ్యాంగ్ చేసుకుంటాం కదా, కొంచెం ఫ్యాన్సీ టైప్లో ఉన్న ఇవన్నీ లెదర్ బ్యాగ్స్ అన్నమాట. ఇంకా వచ్చేసామండి మనం జెంట్స్ వేర్లో షార్ట్స్ అండి. షార్ట్స్ గురించి అసలు జెంట్స్కి సంబంధించిన షార్ట్స్ అనేవి వాళ్ళకి స్టాండర్డ్గా 2-3 కలర్స్ ఉంటాయండి, బట్ ఇక్కడ మాత్రం చాలా కలర్స్ ఉన్నాయి, చాలా కలెక్షన్ ఉన్నాయన్నమాట. ట్రాక్స్ అండి, ట్రాక్ ప్యాంట్స్ కానీ, నైట్ సూట్స్ కానీ, నైట్ ప్యాంట్స్ కానీ, అలాగే షార్ట్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇంకొక స్టాల్కి వచ్చేసాము. ఈ స్టాల్లో ఏంటంటే లైక్ ఈ ఐటమ్ నుండి కొంచెం టిపికల్ ఐటమ్స్ అనమాట.
అంటే ఇవన్నీ మనం హాట్ బ్యాగ్లో యూజ్ చేస్తాం కదా, వాటిలో హాట్ వాటర్ ఫిల్ చేసి వాటిని మనకి పెయిన్ ఉన్న చోట పెట్టుకుంటే రిలీఫ్గా ఉంటుందన్నమాట, పెయిన్ తగ్గిపోతుంది. అందుకే హాట్ బ్యాగ్. అండ్ ఇవన్నీ ఏంటో తెలుసా, చెయ్యికి సంబంధించిన ఎక్సర్సైజ్ చేయడానికండి ఇవన్నీను. అదేమో మనకి తెలిసిందే కదా, జస్ట్ స్ట్రెస్ బస్టర్ లాగా అలా ప్రెస్ చేస్తాం కదా అవి. అండ్ ఇది ఎలాగో మనకు తెలుసండి, ఎవ్రీ కిచెన్ వేర్లో ఇది ఖచ్చితంగా ఉంటుంది చాలామంది దగ్గర. వెజిటేబుల్స్ కట్టర్ లాగా అనమాట, కట్ చేసి దాంట్లో వేసుకొని ఒక్కసారి అలా లాగేసామంటే 1-2 సార్లు కట్ అయిపోతాయి పీసెస్గా. అండ్ ఇదేంటో తెలుసా అండి, లైక్ స్లిప్పర్స్ అనమాట. దాని మీద బుడుపులు ఇలాగ చిన్నవి వచ్చాయి అనమాట, బుడుపులుగా. అదేంటంటే మనం వేసుకుంటే బ్లడ్ సర్క్యులేషన్ అవుతుందండి. ఏదో డైలీ వేర్గా వేసుకొని బయటకు వెళ్ళాలని కాదు, ట్రెండీగా జస్ట్ బ్లడ్ సర్క్యులేషన్ కోసం అది అలాగ డిజైన్ చేశారట. అండ్ ఇవన్నీ కూడా అండి బెడ్షీట్స్ కానీ, ఇవన్నీ బెడ్షీట్స్ అండి. చూడండి ఎన్ని మెటీరియల్, ఎన్ని కలర్స్ ఉన్నాయి కదా, అసలు ఎంత బ్యూటిఫుల్ ప్లెజెంట్ కలర్స్ అండి ఇవన్నీను. సో మనసు వెళ్ళిన ప్రతి చోట, కళ్ళు వెళ్ళిన ప్రతి చోట మనసు వెళ్ళకూడదు అంటారు కదా, అలా నన్ను నేను చాలా కంట్రోల్ చేసుకున్నాను. ఈ ఎక్స్ప్లోర్ చేయడంతో పాటు నేను ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి నేను కూడా కొనేసుకుంటున్నాను అనమాట. ఏదైనా సేల్, ఈ మధ్యకాలంలో చాలా వీడియోస్లో ప్రెస్టేజ్ సేల్ అని అవి ఇవి అని పెట్టాను కదా, అక్కడికి నేను ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్ళడం, నేను కూడా ఏదో ఒకటి తీసుకొని రావడం. ఆ ప్రెస్టేజ్ సేల్లో నేను కూడా ఒక క్యాట్లెట్ తీసుకున్నాను అనమాట. అలా ఎక్కడికి వెళ్ళినా ఇక్కడ కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఎగ్జిబిషన్లో కూడా సమ్ ఉమెన్ స్టఫ్ తీసుకొని వెళ్ళాను అనమాట. ఇవన్నీ కుర్తీస్ అండి, చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కత్ కానీ, కాటన్ కానీ, ప్రింటెడ్ కానీ, చూడండి ఇవన్నీ ప్యూర్. అబ్బాయి చెప్తున్నాడు కాదు, ఇప్పుడు అతను చూపిస్తున్నాడు కదా, అవి 150 రూపీస్ అటండి ఆ కుర్తీస్. ఇది పలాజో అట, ఇది 200 అని చెప్తున్నాడు, బట్ బార్గింగ్ చేయొచ్చు అని కూడా అతనే చెప్తున్నాడు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదంతా ఉమెన్ యాక్సెసరీస్ అండి. చూడండి ఇవన్నీ కూడా, ఇవి మెటల్ బ్యాంగిల్స్. ఇది ఎంత అని అడిగాను నేను, అతను 150 అని చెప్పాడు అనమాట. అతను సీరియస్గా మొబైల్ పనిలో ఉన్నాడు, సో ప్రైస్ అడిగితే అలా చెప్పేశాడు అనమాట. సో ఇవన్నీ ఉమెన్ యాక్సెసరీ. ఈ క్లిప్స్ గుర్తుందా అండి, ఒకగానొక టైంలో అండి, మేము స్కూల్ డేస్లో ఆ టైంలో అవి ఎంత పాపులర్ అంటే అంత పాపులర్ ఇవి. బట్ ఇప్పుడు కూడా మళ్ళీ యూజ్ చేస్తున్నారు. రికలెక్టింగ్ మై ఓల్డ్ మెమరీస్ అనమాట. ఇవన్నీ కూడా చూడండి, లేడీస్ స్టడ్స్, క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్, అలాగే చేతులకు పెట్టుకునే బ్యాంగిల్స్ కానీ, బ్రేస్లెట్స్ కానీ, కాళ్ళకు పెట్టుకునే యాంక్లెట్స్ కానీ, ఇవన్నీ కూడా అండి ఉమెన్ యాక్సెసరీస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఆ తర్వాత అండి మనకి ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ కూడా పెట్టారండి ఒక స్టోరు. నేను ఇవి ఎక్కడ తీసుకొచ్చారు అంటే వాళ్ళే ఓన్గా ప్రిపేర్ చేసి తెస్తారట. అండ్ ఇవన్నీ కూడా అండి, ఆ పల్లీలు ఉన్నాయి కదా, ఈ పల్లీలు ఇవన్నీ వచ్చేసి కేజీ 240 నుంచి 280 మధ్య ఉంటాయి మేడం. మోస్ట్లీ ఇక్కడ ఉన్నాయి అన్నీ కూడా 240 రూపాయల నుంచి 280 రూపాయల మధ్యలోనే ఉంటాయి ఇవన్నీ కేజీ అని చెప్తున్నారు. వాళ్ళ దగ్గర చూడండి జంతికలు, వెన్న జంతికలు, ఇవన్నీ చగోడీల్లో నువ్వులేసిన చగోడీలు, అలాగే చిన్న చిన్న బేబీ చగోడీలు, చిన్నగా ఉన్నాయి కదా అవి బుద్దుగా లావుగా, ఇవన్నీ అండి. ఆయన నన్ను టేస్ట్ కోసం ఇస్తున్నారనమాట. నేనేమో హ్యాండ్ శానిటైజ్ చేసుకొని అవి ఇవి టచ్ చేశాను కదా, వద్దు అని చెప్తున్నాను, బట్ ఆయన నాకు ఇచ్చారు, ఇంకా నేను నోట్లో వేసేసుకున్నాను అనమాట. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుందండి. చూడండి ఇవన్నీ కూడా పొటాటో చిప్స్ అవన్నీ అనమాట. ఇవన్నీ అట 15 డేస్ స్టోర్ ఉంటాయంటండి, 15 రోజులు స్టోర్ ఉంటాయని చెప్తున్నారు. ఈ డీప్ ఫ్రై చేశారట. ఇవన్నీ వచ్చేసి బనానా చిప్స్ అండి. వీటిని ఇంకా వేపుకోవటం ఏం లేదండి, డైరెక్ట్గా మీరు ఫుడ్తో పాటు తీసేసుకోవచ్చు అనమాట. అంటే సాంబారు, పప్పుల్లో ఇలాగ నంచుకొని తింటారు కదా, డైరెక్ట్గా తినేయచ్చు. వీటిని మళ్ళీ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ అవి ఫ్రైడ్ అంట. ఇవన్నీ కూడా అండి కాకరకాయ చిప్స్ అట. ఇవన్నీ చూసారా, వెన్నె ముద్దలు అని చెప్పేసి నా చిన్నప్పుడు తిన్నామండి, తీసుకొని ఒకటి అలా నోట్లో వేసేసుకున్నాను అనమాట. అండ్ ఇవన్నీ వచ్చేసండి బెల్లం ఇవన్నమాట, బెల్లం స్వీట్తో చేసినవి, బెల్లం ముక్కలు ఏవో చెప్పారు ఆయన. అవి కూడా అంతేనటండి, కేజీ 170 అని చెప్పారు. అండ్ అరిసెలు అనమాట, 6 పీసెస్ వస్తాయండి నువ్వుల అరిసెలు. ఆ పక్కన చిక్కీ ఉంది కదా, అది 100 రూపీస్ అంట. ఇది వచ్చేసి రేగిపళ్ళు ఇవంట, ఏమంటారు వాటిని, పేపర్స్ టైప్లో వస్తాయట. అవి కూడా 60 రూపాయలు అని చెప్పారు.
జీళ్ళు, ఇంకా పల్లి చిక్కీలు, పల్లి ఉండలు అన్నీ ఉన్నాయండి అక్కడ. పల్లి ఉండలు ప్యాకెట్ ఉంది, అది 40 రూపీస్ అట. అలాగే ఈ చట్నీస్ ఉన్నాయి కదండి, ఇవన్నీ వచ్చేసి 60 రూపాయలు అని చెప్పారు పావు కేజీ. అక్కడ అన్నీ ఉన్నాయండి, వెల్లుల్లి పచ్చళ్ళు, ఉసిరికాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి, టొమాటో పచ్చడి, అన్ని రకాల పచ్చళ్ళు అక్కడ ఉన్నాయి. ఏదైనా 60 రూపీస్ అట. అండ్ ఇక్కడే ఉన్నాయంటే మసాలాస్ ఉన్నాయండి, వెజ్ నాన్ వెజ్ మసాలాస్ అన్నీ ఉన్నాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై టుడేస్ వీడియో అండి. మీ అందరికీ